రెండవ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అందరూ నాతో చెప్తారా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనం కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. జీవితంలో ఒక వ్యక్తి దేవుడి పట్ల కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 102వ కీర్తనలో భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్లుగానే ఇవి కొంతమట్టుకే శ్రమలైతే, ఇది దేశానికి జాతులకు మధ్య సంబంధించినటువంటి సమస్యతో ఉన్నటువంటి దావీదు రాజు గారు 103వ కీర్తన దగ్గరికి వచ్చేపాటికి ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వ్యక్తి తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ప్రాణమేమో అలసిపోయింది, నలిగిపోయింది. ప్రాణమా, నువ్వు మౌనంగా ఉండటం ఏమాత్రం మర్యాద కాదు. ప్రాణమా, నువ్వు మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిది కాదు. నీవు ఏం చేయాలో తెలుసా? లే, నీ మత్తులోంచి నువ్వు బయటికి రా. అలా రెస్ట్ తీసుకోవటం మంచిది కాదు. ఇది కృతజ్ఞతాస్తుతులు దేవుడికి అందాల్సిన సమయం ఇది. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అంటే మతిమరుపు రాకూడదు. కరెంటు బిల్లు కట్టాలండి. కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? అమ్మా, ఏం చేస్తారు? ఫీజులు పీకుతారు. మిగతా పనులన్నీ ఆఫ్ చేసుకొని మనము కరెంటు బిల్లు కడతాం, లేదా కరెంట్ ఉండదు. కాలేజీలో పరీక్ష ఫీజు కట్టకపోతే ఏం జరుగుతుంది? పరీక్ష రాయనివ్వరు. గుర్తుంచుకొని మనం కడతాం. మతిమరుపు లేకుండా కడతాం. మరి దేవుడికి పూజ చేసే విషయంలో, కృతజ్ఞతలు చెల్లించే విషయంలో, ఉపకారముల విషయంలో, ఆయనకు చెందవలసిన కీర్తి విషయంలో మతిమరుపు రాకుండా మనం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి అందరూ. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో, ప్రభువా నాకు దీని విషయంలో జ్ఞాపకం ఉండాలి. ఎవరన్నా తిట్టారా, లేకపోతే పలానా నిందలు అన్నారా, ఇవన్నారా, అవన్నారా, అవన్నీ మర్చిపోండి. వాటి విషయంలో మత్తుమరుపు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి, తప్పు లేదు. కానీ దీని విషయంలో, హృదయంలో మనకు చాలాసార్లు వ్యతిరేక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పారు కదా, చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఎవరు చచ్చిపోమన్నారు? దురాత్మ. దేవుడు ఆత్మ ఏమంటుంది? నువ్వు విశ్వాసి కదా, నువ్వు విశ్వాసవు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, వారికి నీకు వ్యత్యాసం లేదా అని దేవుడు మాట్లాడుట ద్వారా అతడు సజీవుల లెక్కలో ఉన్నాడు. అలాగే మీకు కూడా మన తలంపులకు వ్యతిరేక ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి, అపోహలు కలుగుతూ ఉంటాయి. సేవకుడి మీదైనా, విశ్వాసుల మీదైనా, భార్య మీదైనా, భర్త మీదైనా, కొన్నిసార్లు మన పిల్లల మీద కూడా, మనం కన్నా పిల్లల మీద కూడా కొన్ని మనకు వ్యతిరేకమైన అపార్థాలు మనకు కలుగుతాయి. అర్థము లేని అపార్థాలు కొన్నిసార్లు మనం చేసుకుంటాం. అర్థవంతమైన అపార్థం చేసుకుంటే అర్థం ఉంది, కానీ అనవసరమైన అపార్థాల వలన అపాయాలు ఉంటాయి. కొన్నిసార్లు భార్యను అనుమానించవచ్చు, కొన్నిసార్లు భర్తను అనుమానించవచ్చు, తల్లిదండ్రులు పిల్లలను అనుమానించవచ్చు, విశ్వాసులు సేవకుడిని అనుమానించవచ్చు, లేకపోతే సేవకుడు విశ్వాసులు అనుమానించు. ఇలాంటి తలంపులతో సతమతమవుతున్న పరిస్థితుల్లో మనము ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడం అనేది మర్చిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాకు మతిమరుపు తీసేయ్. దేని విషయంలో? పలానా నన్ను పలానా ఆరుబోసుకున్నారు, తిట్టారు, పలానా మాట అన్నారు, అది నాకు గుచ్చుకుంటుంది, అది నన్ను పొడుస్తుంది, నా యొక్క ఇగో లేక నా అహంకి అడ్డొచ్చింది, నా పేరుకి అడ్డొచ్చింది, నా అంతస్తుకి అడ్డొచ్చింది, ఇది మర్చిపోవాలయ్యా నేను. కానీ నిన్ను స్తుతించే విషయంలో నాకు మతిమరుపు రాకూడదు. రాత్రి మనం ఒక ఎగ్జాంపుల్ చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న పురుషుడు, అంతరంగములో ఉన్న సమస్తమా నువ్వు దేవుణ్ణి
సన్నతించాలి. తిండి బంగారం బయట తిండి అని కత్తి పట్టుకున్నాడు పేక మీద. ఒక సైకో వచ్చాడు, గొంతు మీద పేక పెట్టాడు. ఎక్కడుంది బంగారం, ఎక్కడ డబ్బులు తీ అంటే వాడు అడిగింది కాకపోయినా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఇచ్చేస్తా, కానీ నన్ను మాత్రం నువ్వు చంపదు, నా కుటుంబాన్ని మాత్రం నువ్వు ఎవరిని కూడా చంపద్దు. అవసరం తాళాలు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పేసి నారాయణరావు గారు మొత్తం అప్పచెప్పేసి హాయిగా అమ్మయ్యా. అప్పుడు మీరు చర్చిలోకి వచ్చి అమ్మా రాత్రి దొంగలు పడ్డారమ్మా, దేవుడు ఎంత కాపాడాడు అయ్యా, ఏసయ్యా ఆ బంగారం పోతే పోయింది, ఆ డబ్బులు పోతే పోయింది అయ్యా, అయ్యా రేపు స్త్రీల మీటింగ్ పెట్టండి అయ్యా, స్తుతికూటం పెట్టండి అయ్యా అని అడగరా. కానీ దొంగ కత్తి పెట్టినప్పుడు ఈ బంగారానికి విలువ లేదు, కానీ నీ ప్రాణానికి విలువ ఉందే. మరి ఆ ప్రాణం పెట్టినోడు ఎవడు, బ్రతికించినోడు ఎవడు? కరోనాలో ఒక బెడ్ దొరికిద్దా అని నన్ను ఎంతమంది ఫోన్ చేశారు. ఒక బెడ్ ఇప్పించండి పాస్టర్ గారు. మా బామర్ది కోసం ఎన్ని ఫోన్లు చేసాం. ఏ బెడ్ ఇచ్చారో తెలుసా? ఉమాగారిని ఆపరేషన్ చేసిన చోట పేషెంట్లు వస్తే టెస్ట్ చేస్తే ఒక బల్ల ఉంటుంది, ఆ బల్ల ఇచ్చి పడుకోబెట్టారు. ఎట్రా లోపలరా ఎంత వేశారు బిల్లు? వాళ్ళు వెళ్ళమనకుండా బావుగారు బాగుందంటే వచ్చే అన్న, అక్కడికి ఎంత బిల్లు అయింది? 150,000 ఉంటే దాటిపోయేది. ఇంకా బావుగారు బాగానే ఉంది, లేని చోట్ల నేను బాగా తింటున్నానంటే వచ్చే అన్నాను. అక్కడికి ఊరికి ఆ బల్లమే పడుకోబెట్టినందుకు 150,000. బెడ్ కావాలి, తుమ్మలంకేమ గారు కావాలి, బెడ్ కావాలి. ఇంకా కరోనా టెస్ట్కి వెళ్ళింది. నాదేముంటుందంటే తుమ్మల రమాదేవి, అయ్యా ఇది పరిస్థితి, ఇన్ కేస్ కావాల్సి వస్తే మా ఇద్దరికి 2 బెడ్లు కావాల్సి వస్తుంది, నువ్వు ఒక మాట వేసి ఉంచుతున్నా నీకు అర్థమైంది. ప్రాణం కాపాడుకోవడానికి లక్షలు పెడతాం, కోట్లు పెడతాం. ప్రాణం పెట్టినోడికి మనం ఏం త్యాగం చేశాం? అసలు ప్రాణం ఇచ్చి కాపాడినోడికి ఏం చేశాం? ఆ ప్రాణాన్నే స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా ఏమాత్రం మర్యాద కాదు నువ్వు మౌనంగా ఉండటం. బతికించి బట్ట కట్టించిన వాడిని నువ్వు స్తుతించకుండా ఉండకూడదు. ఈరోజు సంతోషంగా మన కుటుంబంతో హ్యాపీగా మనం ఉంటున్నామంటే దేవుడు కృప చూపించబట్టే కదా. అందుకే కూర్చున్నా. నేను రాత్రి వెళ్ళాను, అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేట్గా వెళ్ళాను. మంచమే కూర్చున్నాను. రామలక్ష్మి కింద మా అమ్మ దగ్గర ఉన్నారు, నాది పైన బెడ్రూమ్. నేను ఒక్కడినే బాసపట్లు వేసుకొని ఏం ప్రార్థన చేయాలని మీకు చెప్పను, కానీ ప్రార్థన చేసుకొని పడుకుంటే 3 అయిపోయింది. నిద్ర రాట్లా. ఎంత టైం మళ్ళీ చూసుకుంటే 4. నిద్ర రాట్లా. వాష్రూమ్ తెల్లారిపోయింది. నేనేం ప్రార్థన చేసుకున్నానో, దేవుడికి నేనేం చెప్పానో అది దేవునికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరురా, శరీరమున్న ప్రతి అవయవును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ లిస్టు చాలా మనకు ఉంది. రోగాలు నుంచి విడుదలిచ్చాడు, సమాధి నుండి దూరపరిచాడు, కృప వెంబడి కృప చూపించాడు, మేలుతో నింపాడు, యవ్వనాన్ని ఇచ్చాడు, దోషాలను క్షమించాడు, పాపాలను క్షమించాడు. అందుకు మంచి కొటేషన్ ఇది, మనకందరికీ తెలిసిన కొటేషన్. పౌలు గారు చెప్తారు, అది మీ విషయంలో నా విషయంలో అది దేవుని చిత్తం, అది మీ విషయంలో నా విషయంలో అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క మనస్సు, అంతే. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. పిల్లలు మాట్లాడు. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందరూ చెప్పండి, ప్రతి విషయమందు. అందరు చెప్పలేదు. ప్రతి విషయమందు. గట్టిగా చెప్పండి, ప్రతి విషయమందు. చదవండి. ప్రతి విషయమునందు. మళ్ళీ అదే చదువుతాయండి, నేను చెప్పాను కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చెప్పండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మన విషయములో దేవుని ఇష్టం. అది జరగాలి, ఇది జరగాలి. మన విషయంలో అది దేవుని చిత్తం, అది దేవునికి మనసుకి ఇష్టమైంది. ఏంటంటే కృతజ్ఞతలు ప్రతి విషయంలో అని వెనక పంపించానమ్మా, మాట్లాడేవాళ్ళిద్దరు వెనక పంపించండి. ప్రతి విషయంలో అలా చేయుట దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైంది మనం చేయాల్సిందే.
కంపల్సరీగా చేయాల్సిందే. దేవుడికి ఇష్టమైంది మనం చేయకపోతే కనుక మనం అన్ని రకాలుగా ఎండిపోతాం, అన్ని రకాలుగా నలిగిపోతాం, అన్ని రకాలుగా మనము ఆత్మీయంగా పతనం అయిపోతాం. దీని విషయంలో రాజీ పట్టడానికి వీలు లేదు. కీర్తన గ్రంథం 92వ కీర్తన కూడా చూడండి, మొదటి వచనం. 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మంచి పని మీరు చేశారా? కనీసం ఈ రోజునైనా ప్రారంభించండి. రాత్రి ప్రారంభించారా? ఓ గుడ్. ఇంకా ప్రారంభించలేదా? ఇప్పుడైనా ప్రారంభించండి. మంచి పని ప్రారంభించండి. ఈ మంచి జరుగుతుందా నన్ను బట్టి? దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. చెప్పండి అందరి నోటితో, మంచిది. మీరు మంచి పని చేయకపోతే చెడ్డోళ్ళని మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు చెడ్డదానువు, నువ్వు చెడ్డోడు, సమాజంలో చెడ్డదాను, నువ్వు వీధిలో చెడ్డదాను. ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది నన్ను అడుగుతారు, ఏంటి హడావుడి అయిపోయిందా అంటారు. ఏంటి క్రిస్మస్ హడావుడేంటి, నూతన సంవత్సరం హడావుడేంటి, ఏంటి పార్టీ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. దేవుడు సజీవు లెక్కలో ఉంచి బ్రతకబట్టి కట్టించి ఈ రోజున మరొక సంవత్సరాన్ని నేను చూశాను. అదే దాన్ని బట్టే నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, ఆయన్ని మహిమపరుస్తున్నాను, నిన్ను చూడగలుగుతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ బాబాయ్ అంటే చాలు, సేమ్ టు యూ, సర్లే వెళ్ళు అంటాడు. మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. స్తుతి, వాసు నా ఇంక చూడు, స్తుతి స్థితిని మారుస్తుంది. స్తుతి స్థితిగతులు మార్చేస్తుంది. ఎరుకో గోళ్ళు ఎలా పడిపోయినాయి? మరి ఆ సీక్రెట్ తెలుసు కూడా మనం ఇంకా చప్పగా ఉంటే ఎలాగో. ఎరుకో గోళ్ళు ఎలా పడిపోయినాయి? చుట్టూ తిరిగి ప్రభుని స్తుతించి ప్రార్థన చేశారు, పాటలు పాడారు. దెయ్యం పోవాలంటే మనం ఏం చేసాం? నాతో పాటు వచ్చినట్టు గుర్తుందా? దెయ్యం పోవాలంటే ఒకటే గుర్తుండే, పాటలు పాడటమే, ప్రభుని స్తుతించడమే, ఆరాధించడమే. పాడుతూ ఉన్నప్పుడు మంట, వేడి పుట్టిద్ది, వేడి రగులుకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము అది విస్తరిస్తుంది. దుష్టుడు ఎవరు తరపకుండా ఏమవుతాడు? పారిపోతాడు, పరుగులు తీస్తాడు. వాడి రెక్కలు పట్ట ఇరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రైనా అపరాత్రైనా, పిల్లలు ఏడ్చినా పెద్దోళ్ళు ఏడ్చినా, ఎలాంటి పరిస్థితులైనా అప్పుడు మనస్సులో మీరు పాటలు పాడుతూ మీ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలని ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇక్కడ స్తుతించడం మంచిది అన్నాడు. లాభం వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం, 10th క్లాస్ పాస్ అయినప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం, ర్యాంక్ వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం, ఒక మంచి కార్యం జరిగినప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం. ఇది అలవాటైపోయింది. వ్యాపారం బాగుంటే ప్రార్థన పెట్టుకుంటాం. ఇది అలవాటైపోయింది. ఈ అలవాటును మనం మార్చాలి. మనం ప్రార్థన పెట్టుకుంటే మరో కొంతమంది కొత్త వారు అక్కడ కూర్చోపెట్టగలగాలి. మనకు అన్ని పరిస్థితుల్లో వ్యాపారం బాగోపోయినా ప్రార్థన పెట్టుకోవచ్చు. పరిస్థితులు ఎలాంటివైనా కానీ ప్రార్థన జరగాలి. అప్పుడే తగ్గకూడదు. అప్పుడే ఇప్పుడు స్తుతి కొడుకులు చూడండి, చాలా తగ్గిపోయినాయి కదా. స్తుతి కూటాలు ఏమీ కూడా జరగట్లా. ఎందుకంటే ఇల్లు ఖాళీ ఉంటలా, స్తుతి కూటాలకి ఇల్లు ఖాళీ ఉంటలా. ప్రార్థన కోసం బిడ్డలు వచ్చేదానికి కూర్చోవడానికి ఖాళీ లేవు. ఎందుకంటే ఇల్లు అంతా వస్తువులతో నిండిపోయినాయి. కాబట్టి అందరూ మందిరాన్ని కోరుకుంటారు, మందిరంలో పెట్టుకుందాంలే ప్రార్థన, మందిరంలో పెట్టుకోండి ప్రార్థన, పర్వాలేదు. కరెంటు బిల్లు మీరు కట్టినా కట్టపోయినా పర్వాలేదు. పైదికి ఇది రెండు కూడా కమర్షియలే. కానీ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. మీ ఆవరణములో ఉన్నవారు రావడానికి అవకాశం ఉంటుంది. చర్చ్ అంటే ఆలోచిస్తారు. మీ గృహములో ప్రార్థనకు ఒక బెడ్రూమ్ ఉందా, ఒక హాల్ ఉందా? మాకు ఎంత కుదరట్లేదంటే మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే మా హాలు మీకు తెలుసు. ఒకళ్ళు కూర్చుంటే మోకాళ్ళు తగిలి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మా అంత హాలు చిన్నది, ఎవరింట్లోకి లేదు. మారడానికి అవకాశం లేదు. మందిరం పైన సేవకులు ఎవరికి ఎవరో వేరే చోట అద్దెకి, దాన్ని మందిరంగానే చేయాలనుకుంటున్నాం. పైన కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా దాన్ని కూడా మందిరంగానే చేయాలనుకుంటున్నాం. మా అమ్మ ఒకటే చెప్పింది, నేను బతుకున్నంతకాలం ఇది నా భర్త ఊరు, మా అత్తగారి స్థలం ఇది, ఇక్కడే నేను చచ్చిపోతా. ఎనికాపాళ్ళు ఇక్కడ ఉందామమ్మా, ఎక్కడన్నా దగ్గర. నో, ఇది మా అమ్మగారి ఇల్లు అయినా నాది రామరపడే. పవర్ఫుల్ క్యాండిడేట్ అండి రెల్లియం గారు. ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అంటే బతుకున్న 3 ఆడబడుచున్నాడు వాళ్ళు చెప్తారు ఆమె గురించి.
అంతా. అదేవిధంగా దేవుడు తన సంకల్పం చొప్పున ఒక గాయపరిచి స్వస్థపరిచి బాగు చేసి అదే గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితిలో సాక్షిగా నిలబెట్టాడు. నరికినోడు అరుగు మీద కూర్చుంటే గంగాధర గారు జీబులో వెళ్తున్నాడు. నరికినోడు అరుగు మీద కూర్చుంటే తుమ్మల సత్యం కారులో వెళ్తున్నాడు. అదే వీధిలో ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుని యొక్క సంకల్పం ఇస్ డిఫరెంట్. అది మన ఊహకు అందదు, మన తలంపులకు అందదు, మన మేధస్సుకు అర్థం కాదు దేవుడు తలంపులు. ఆయనకి మహిమ కలుగును గాక. లూకాసు వార్త మనం రాత్రి మీకు చూపించాను కదా, మీరు నా వైపు చూడండి. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కలిగింది. 10 మంది కుష్ఠరోగులకు స్వస్థత వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించడానికి, ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఎంతమంది వచ్చారు? ఒక్కలే వచ్చారు. ఆయన అడుగుతున్నాడు, ఆ 9 మంది వేరన్నాడు. అంటే కృతజ్ఞత లేని 9 మంది గుంపులో మనం ఉండకూడదు. కృతజ్ఞత లేని వారుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత చెప్పేసి మర్చిపోకూడదు. కృతజ్ఞతలు చెప్తూనే ఉండగానే దేవుని యొక్క శక్తి ఉత్పత్తి రిలీజ్ అవుతుంది, ఉత్పత్తి విడుదలవుతుంది. అది అనుభవించిన వారికి అర్థమైంది. ఒకవేళ మీరు అనిపించకపోతే కనీసం ఈ నూతన సంవత్సరం మీరు ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు. నా సహోదరులారా, వెంకటేశ్వర గారు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఈ పరీక్ష వల్ల ఏం కావాలి? ఓర్పు పుట్టిస్తుంది. తర్వాత మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం తెచ్చుకోండి. ఎలా ఆనందం అండి? పోలీసులు రావడం ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, మహానందం ఎలా అవుతుంది? ఎంచుకోమని ఆయన చెప్తున్నాడు కదా. నానా బాధలు వచ్చినప్పుడు అన్నాడు. నానా బాధలు వచ్చినప్పుడు ఆనందం ఎంచుకోండి అంటే దీని అర్థం ఏంటంటే, కొంతమందికి ఇగో అడ్డం వస్తుంది. నా పేరు, మా ఇంటి పేరు ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, మా జాతి ఏంటో తెలుసా, ఎందుకు నేల గీసుకోవడానికి పనికిరాదుగా అది. కానీ ఇక్కడ దేవుడు నామము, దేవుడు పేరు ఉచ్చరిస్తే దేవుడు రాజులకు రాజు అన్నాడు కదా, ప్రభువులకు ప్రభు అన్నాడు కదా, సర్వాధికారి అన్నాడు కదా. ఆయన బిడ్డలుగా మనల్ని తలలాగా ఉంచుతాడు, తోకలాగా ఉంచడని అర్థం చేసుకోండి. నీ యొక్క కులం నీకు కూడిపెట్టదు, నీ ఇంటి పేరు నీకు 1 ఎకరం పొలం కూడా ఇవ్వదు. అర్థమవుతుంది కదా. ఊరిని పిలుచుకోవడానికి గుర్తింపు కొరకే, అంతే. గుర్తింపు కొరకు మనం చెప్పుకోవాలి, అంతేగాని ఇక్కడ చూసినట్లయితే శోధన వలన పరీక్షలు వస్తాయి, అది మహానందం అన్నాడు. అంటే ఇవన్నీ సవాళ్ళు మనకి విశ్వాసి అనేవాడికి తప్పకుండా వస్తాయి. ఈ 2003 ఎన్ని వచ్చినాయి మాకు? నో ప్రాబ్లం, డోంట్ మైండ్ ఇట్. ఏమి పెట్టుకో, సిననా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి నిద్రపోదాం, నాకు పెరిగానందని ఓకే, ఏం మనసులో పెట్టుకోవద్దు, వదిలిపెట్టేసేయండి, క్షమించేయండి, ప్రేమించడం ప్రారంభించండి, ప్రభును స్తుతించడం మీరు ప్రారంభించండి. ఇక్కడ అదే ఇవన్నీ సవాళ్ళు అన్న విషయంలో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. 91వ కీర్తన చూడమ్మా, మొదటి వచనం. 91వ కీర్తన మొదటి వచనం. మంచి మాట కదండి, మంచి మాట. ఏంటది? మహోన్నతుడైన దేవుడు చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే మహోన్నతుని కిందకు వచ్చేవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? సర్వాధికారి చేతుల కింద ఉన్నాడు. దీనికి ఎగ్జాంపుల్ మనం ఇలా చెప్పుకోవచ్చు. భయంకరమైన ఎండ, రోహిణి కార్తీ జూన్ మాసంలో భయంకరమైన ఎండ. ఆ సమయంలో పెద్ద రాగి చెట్టు కిందకు వచ్చి నిలబడ్డావు, నీకేమిస్తుంది? ఎండ పోయిందా? పోలా, ఎండ అక్కడే ఉంది. ఆ చెట్టు కిందకి రావటం ద్వారా అమ్మయ్యా అని మంచినీళ్ళు తాగుతావు, నిమ్మకాయ సోడా తాగుతావు. ఎండ అక్కడే ఉంది. శ్రమలు అలాగే ఉంటాయి. దుష్టుడు బయట కనిపిస్తాడు, వేడి కనిపిస్తుంది, కానీ ఆయన మహోన్నతుని కిందకు వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. రానంత వరకు నువ్వు మాడిపోతావు, రానంత వరకు నీకు సన్ స్ట్రోక్ తగులుతుంది. SYN సన్ కాదు, SUN సన్ స్ట్రోక్ తగులుతుంది. SYN సన్ స్ట్రోక్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పింది అదే, SYN సన్ స్ట్రోక్. అది కొడుకు దెబ్బ.
అది ఎండ దెబ్బ. కొడుకు దెబ్బ, ఎండ దెబ్బ, భర్త దెబ్బ, భార్య దెబ్బలు, చాలా దెబ్బలు ఉంటాయి. ఎన్ని స్ట్రోక్స్ అంటే రకరకాల స్ట్రోకులు అన్నమాట. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క స్ట్రోక్. డోంట్ వరీ, అసలు ఇలాంటివి మీరు లెక్క చేయొద్దు. క్రీస్తు సిలువ దగ్గరకు తీసుకురండి, పటాపంచలం అయిపోద్ది. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ 2024లో తీర్మానం చేసుకుందాం. దేవునితో తీర్మానం చేసుకుందాం. నాతో చేసుకోమాకండి, దేవుడితో తీర్మానం చేసుకోండి. నేను ఉన్నాను ప్రభువా, నేను వెళతాను, నేను చేస్తాను, నేను ఇస్తాను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చేతుల్లో పెడుతున్నాను ప్రభువా అని మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై మైకులో పాడండి. దయ వల్లనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో స్తుతి విచ్చినవే ప్రభువా, నేనేమైనా ప్రభువా. నిన్నే స్తుతిస్తాను మనసారా నాకేమున్నా నోరారా ప్రభువా నీకర్పిస్తాను. ప్రభు బలలో మనం చేపెట్టబోతున్నాం. సహోదరుడా సహోదరి, ప్రభు బలలో మనం చేపెట్టబోతున్నాం. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా పిల్లలను పెంచడం నా వల్ల కాదయ్యా, నా తలకు మించిన భారం ఉందో ప్రభువా, ఈ అప్పులు నేను తట్టుకోలేను, ఈ నొప్పులు నేను తట్టుకోలేను ప్రభువా, ఈ పిల్లలు నా మాట వింటలేదు ప్రభువా. అయ్యా ఫోన్ కొనమంటున్నారు ప్రభువా, ఫీజులే కట్టలేకపోతున్నాం, ఈ వ్యాపారం మేము చేయలేకపోతున్నాం ప్రభువా, అయ్యా నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని మీరు నిజంగా ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరంలో నీ పిల్లల్ని అప్పగించండి దేవుడికి, నీ వ్యాపారాన్ని అప్పగించే, నీ ఉద్యోగాన్ని అప్పగించే, మౌనంగా ధ్యానం చే, దేవుడితో మాట్లాడు. నువ్వు బతుకుండగానే దేవుడు కార్యాన్ని చూస్తావు. లేకపోతే బైబిల్ వదిలిపెట్టేసే, చర్చ్ వదిలిపెట్టలే, వెళ్ళిపో, నువ్వు వేరే మార్గానికి వెళ్ళిపో. దేవుడితో శపథం చే, మాట్లాడు దేవుడితో. దేవా నిన్ను స్తుతిస్తా, నా కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను, నా వల్ల కాదు, నేను నడిపించలేను, నువ్వే నడిపించని రోజు 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 మతిమరుపు లేకుండా స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ నీ మార్గాలు, నీ సమస్యలు, నీ పనులు ఆయనకు అప్పగించు. నువ్వెవరు వండి కాపాడుతాకే? అసలు నీకు ఎక్కడ ఉంది? నీకే కాపుదల లేదు. దేవుడు మంచి కాపరి, ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన ప్రజలకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సర్వాధికారి కలవరసిలో ప్రాణం పెట్టాడు. విలువ లేకుండా చూస్తున్నాం, మనం తక్కువగా చూస్తున్నాం, ఇంకేదో చేయాలనుకుంటున్నాం, పొరపడుతున్నాం. క్షమాపణ కోరుకుందాం. నాన్న